మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ వర్మ అండి. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వాసవి గ్రూప్‌లో. నేను ఒక 3 ఇయర్స్ నుంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్‌లీ నేను ఈస్ట్ వైపు వర్క్ చేస్తున్నాను. మెట్రోపాలిటన్ క్రౌన్ ఈస్ట్‌లో. అండ్ ఇంతకుముందు నేను గ్రీన్ లీఫ్ అని ఒకటి చేశాను. షామీర్పేట్ ఓపెన్ ప్లాట్ హెచ్ఎండి లేఅవుట్‌లో. ఇప్పుడు మనకు హైదరాబాద్‌లో ఈస్ట్ వైపు కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ వెస్ట్ వైపు కూడా మనకు ఆల్ ఇన్ ప్రాజెక్ట్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని వైపులా మనకు నగర నలుమూలలో మనకు ప్రాజెక్ట్ ఉంది. ఆల్ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ కొద్దిగా గవర్నమెంట్ మారిన కాంచైతే కొద్దిగా అప్‌కమింగ్ అయితేనే ఉంది మీకు ప్రాజెక్టు. అంటే ఈస్ట్ వైపులో ఇప్పుడు అప్పుడు కొద్దిగా బాగుంది. కాకుంటే వెస్ట్‌లో కొద్దిగా తగ్గినట్టుందని అనిపిస్తుంది మార్కెటు. మార్కెట్ కొద్దిగా వెస్ట్‌లో తగ్గినట్టు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మా ఒక్క ప్రాజెక్టే కాదు, అన్ని ప్రాజెక్ట్‌లలో. కొద్దిగా మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఒకటుంది. అండ్ మీకు ఎంపీ ఎలక్షన్‌లో ఒకటి నడుస్తుంది. దాని మీదుగా 1, 2 మంత్స్ మనకు కొద్దిగా అదుంది. 1, 2 మంత్స్ తర్వాత మళ్ళీ మనకు రావచ్చు. మార్కెట్ అయితే బాగానే ఉందండి. ఎవరు చిన్న మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్ అందరూ గేటెడ్ కమ్యూనిటీ ఇష్టపడుతున్నారు. 50 లాక్ బడ్జెట్, 1 సీఆర్ బడ్జెట్, 1.5 సీఆర్ బడ్జెట్, 2 సీఆర్ బడ్జెట్. ఒక్కొక్కరు బడ్జెట్ వాళ్ళకి నచ్చిన బడ్జెట్ వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళకున్న ఏరియా లొకేషన్స్ అన్నీ డెవలప్మెంట్ అయితే ఉంది. ఎక్కువ మెట్రో కన్వీనియంట్ ఉన్నదే చూస్తున్నారు పబ్లిక్. నియర్ బై మెట్రో కన్వీనియన్స్ ఎక్కడ ఉందో అక్కడ బాగా చూస్తున్నారు. ఇప్పుడు మనకు ఇటువైపు కూడా నార్త్ వైపు కూడా మేము 2 ప్రాజెక్ట్ లాంచ్ చేశామండి. లేటెస్ట్ 2 డేస్ బ్యాక్ వాసవి భూవి అని లాంచ్ చేశాము. అది మనకు 11 ఎకర్స్‌లో 10.69లో మనకు 11 ఎకర్స్‌లో 11 టవర్స్ మనం చేశాము. మనకు స్కై విల్లా కూడా ఉంది దాంట్లో మనకు G+30 ఫ్లోర్‌లో. అండ్ ఆవాస్ అని ఒకటి మనకు విల్లా ప్రాజెక్ట్ ఇచ్చాము. మనకు ఎప్పటినుంచో వాసవి ప్రీవియస్ కస్టమర్స్ అంతా మనకు విల్లాస్ ఎందుకు చేయట్లేరు మీరు అంటే, మన విల్లా కూడా తెచ్చాము ఇప్పుడు ఒకటి 6 ఎకర్స్‌లో 6.5 ఎకర్స్‌లో మనకు 59 స్కై విల్లా తెచ్చాము. అది మొత్తం ట్రిప్లెక్స్ విల్లా 4 BHK 300 స్క్వేర్ యార్డ్‌లో వస్తుంది మీకు. మినిమం 4 CR అబోవ్ ఉందండి. 5 CR ఉంటుంది బడ్జెట్. ఈస్ట్ వైపు కూడా ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు లాస్ట్ టైం పోల్చుకుంటే కాకుంటే ఇప్పుడు ఈస్ట్ వైపు కూడా పెరుగుతుంది. ఎందుకంటే మాకు లార్జెస్ట్ ప్రాజెక్ట్ అంటే మనకు వాసవి ఆనంద నిలయం చేశాము ప్రాజెక్టు. ఇప్పటికీ మనకు చాలా వరకు 60% సేల్ అయిపోయినాయి అందులో. బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఎవ్రీడే మనకు మంత్లీ ఒక 50 సేల్స్ అవుతున్నాయి అక్కడ. ఎవ్రీ మంత్లీ 50 సేల్స్ అవుతున్నాయి. ఇదే ఈస్ట్ మెట్రోపాలిటన్ క్రౌన్ ఈస్ట్ కూడా ఎవ్రీ మంత్లో 10 to 15 సేల్స్ అవుతున్నాయి. కొత్త గవర్నమెంట్ కొత్త నిర్ణయాలు వాళ్ళు రెరా అనేది చేంజ్ అయిపోయి ఇవన్నీ కొద్దిగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న బిల్డర్స్ అంతా రియల్ ఎస్టేట్ కూడా మేము అతను పర్సనల్ ఫీల్ ఏందని చెప్పి మేము కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాం కాబట్టి రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ కాదండి. హైదరాబాద్ మంచి ఏరియాలో ఉంది. హైదరాబాద్ మనకు బాగానే ఉంది. బెంగళూరుకి మనం కాంపిటీషన్ ఉన్నాము హైదరాబాద్ వైజ్గా. ఐటీ కారిడార్ కానీ మీకు బ్యాంక్ సెక్టర్ కానీ ఏది కానీ మంచి డెవలప్మెంటే చేస్తాను. లేదండి ఇప్పుడు రైట్ టైమే ఉంది. మేబీ అప్పుడు మనకు ప్రాజెక్ట్ కానీ ప్రైస్ కానీ హైక్ కావచ్చు. అంటే ఆపరేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొన్న కస్టమర్కి అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే చాలా ఆపరేషన్ పెరుగుతుంది. 1 CR బడ్జెట్ ఉన్న వాళ్ళకు మనకు అన్ని వైపులా దొరుకుతుంది సార్. కానీ 1 CR బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈస్ట్ వైపే సెట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఈస్ట్ వైపు కూడా గేటెడ్ కమ్యూనిటీ దొరుకుతుంది. బేసిక్ 2 BHK 1 CRలో దొరుకుతుందండి. 1 CR బడ్జెట్ వాళ్ళకి 2 BHK 2.5 BHK అప్లికేబుల్ ఉంటుంది. ఒక 1.5 కానీ 2 CR పెట్టుకుంటే సిటీలో మీకు ఇటువైపు చూడొచ్చు. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్యూచర్ ప్లానింగ్ కస్టమర్కి ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీ న్యూ కపుల్స్ వాళ్ళకు ఏదో ఒకటి కొద్దిగా కొత్త ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకు 1 CR వాళ్ళ స్టార్టింగ్ ఉంటుంది. కొద్దిగా వాళ్ళ ఫైనాన్స్ అంతా ఫిట్ చేసుకొని ఒక 2 years తర్వాత ఆపరేషన్ పెరగాలి. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వాళ్ళకు రెంటల్ వాల్యూ పెరగాలి. లొకేషన్ పెరుగుతుంది. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది కాబట్టి ఐటీ క్యాటర్లో మనకు ఇటువైపు అడుగుతున్నారండి ఎక్కువ. మనకు హైటెక్ సిటీ, కొండాపూర్, అట్లాంటిస్, నార్సింగి అటువైపు ఎక్కువ అడుగుతున్నారు లొకేషన్స్. అడిగే బడ్జెట్ ఎలా ఉందంటే వాళ్ళకు 1 CRలో వాళ్ళకు ఎక్కడైనా కావాలంటున్నారు. 1 CR ఎక్కడైనా రాలేదు కదా. మినిమం 2 CR అయితేనే మనకు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎలక్షన్ తర్వాత ఇంకా రెట్టింపు ఉంటుందండి. ఎలక్షన్ కోసం కొద్దిగా కస్టమరు ఆగారు. జస్ట్ ఒక స్పీడ్ బ్రేక్లా ఆగింది. ఎలక్షన్ తర్వాత మంచిగా వస్తుందనే ప్రాజెక్ట్ ఉంది మనకు. మంచి ప్రాపర్టీ కొనాలంటే మనకు గేటెడ్ కమ్యూనిటీ అంటేనే మనకు సేఫ్టీ నామ్స్, సెక్యూరిటీ నామ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ మనం తీసుకోవచ్చు. మనకు మై వన్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు. వితౌట్ మన రెరా రాకముందుకు ఫ్రీ లాంచ్ అయితే మనం చేయకూడదండి. ఏ బిల్డర్ అయినా చేయకూడదు. అండ్ ఏ కస్టమర్ కూడా బయర్ నమ్మొద్దు. మనకు చాలా డబ్బులు దానికి మనకు అష్యూరెన్స్ ఏముండదు. దాంట్లో చేయదు. రెరా వస్తేనే ప్రాజెక్ట్కి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి.
ఎవరికైనా మనం రియల్ ఎస్టేట్ ఉన్న నా సజెషన్ అది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఫండింగ్ జమ చేసి వాళ్ళు 1 సీఆర్, 2 సీఆర్ అంతా పెట్టి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చేసుకుంటే అది చాలా లాస్ ఆఫ్ అవుతుంది. అలా చేయకూడదు. మీకు రెరా వస్తేనే తీసుకోండి. రూ. 10 ఎక్కువైనా మంచిదే. బడ్జెట్ మనకు కాకుండా ఇప్పుడు 90,00,000 బడ్జెట్ ఉండే 1 సీఆర్ బడ్జెట్ ఉన్నది. మనకు 1.5 సీఆర్ అయితే 1.2 అవుతది. ఒక 10, 20 లక్షల కోసం మనము ప్రాయటే పోతుంది కదా! 1 సీఆర్ మనకు డబ్బులే దొరికాయి కదా! రైట్ టైం ఉందండి. మార్కెట్ అయితే ఇంకా ఉంది. ఇంక ఎలక్షన్ అయిపోతే ఇంకా మీకు ఒక 50% ఇప్పుడు నడుస్తుంది. 100% మార్కెట్ పెరిగే అవకాశం ఉంది.